యథార్థమైన వ్యక్తిని నా మార్గంలో నిందారహితములని మీరు అంటున్నారు. Where is my reward? నా ప్రతిఫలం ఏది? When will the good thing happen in my నా life? జీవితంలో ఎప్పుడు ఆ మేలు జరుగుతుంది? My dear friends, ప్రియ స్నేహితులారా, even though you are going through trials and tribulations in your life right now, ఇప్పుడు మీరు మీ జీవితంలో శ్రమలు కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ God will deliver you and give you the reward in due time. ప్రభు మిమ్మల్ని విడిపించి తగిన సమయంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు. As he lifted up Daniel దానియేలును హెచ్చించిన and రీతిలో made him a ruler పరిపాలకుడిగా and చేసినట్టుగా rewarded him with his goodness, మంచితనంతో ఆయనకు ప్రతిఫలం he ఇచ్చినట్టుగా will do the same for మీకు you. కూడా అదే ప్రభు He చేస్తాడు. will give you the healing. మీకు He స్వస్థతనిస్తాడు, will give you the child. మీకు బిడ్డనిస్తాడు, He will give you the life partner, మీకు జీవిత the భాగస్వామినిస్తాడు, job that you are waiting for, మీరు వేచి ఉన్న ఉద్యోగమునిస్తాడు, success in your business, మీ వ్యాపారంలో విజయాన్ని ఇస్తాడు, the deliverance from your trouble, మీ శ్రమల నుండి విడుదలని ఇస్తాడు, and he will lift you up and honor you. మిమ్మల్ని హెచ్చించి గణపరుస్తాడు. No good thing will he withhold from the blameless. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. So be encouraged, my dear friends. కాబట్టి ప్రోత్సహించబడని You స్నేహితులారా, will be honored in due time. మీరు తగిన సమయంలో So హెచ్చింపబడతారు. keep your trust and faith in the Lord. మీ విశ్వాసమును నమ్మకమును ప్రభువుపై ఉంచండి. Continue to walk a blameless life. నిందారహిత జీవితమును Be కొనసాగించండి. righteous in the sight of the Lord. దేవుని దృష్టిలో యథార్థముగా ఉండండి. God will honor you. ప్రభు మిమ్మల్ని గణపరుస్తాడు. Shall we pray?